హలో. సునీత విలియమ్స్ మనందరికీ తెలిసిన వారే. అయితే ముచ్చటగా మూడోసారి మళ్ళీ స్పేస్లోకి వెళ్ళారు, తిరిగి రావాలి. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన తర్వాత ఎట్టకేలకు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి అడుగుపెట్టారు భారత సంతతికి చెందిన వ్యోమగామైన సునీత విలియమ్స్. మనకు తెలుసు. మరి ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ప్రయాణించినటువంటి బోయింగ్ స్టార్ లైనర్ అనే వ్యోమనౌక జూన్ 5వ తేదీన ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వాళ్ళ తిరుగు ప్రయాణానికి కొన్ని సమస్యలు తలెత్తాయి. దీంతో ల్యాండింగ్ అనేది వాయిదా పడింది. అయితే 10 రోజులుగా ఈ మిషన్లో భాగంగా సునీత విల్మోర్ ఈ రోదసి యాత్ర చేపట్టారు. అయితే జూన్ 14వ తేదీని వీళ్ళిద్దరూ కూడా భూమికి తిరుగుబయనం కావాల్సి ఉంది. మరి స్టార్ లైనర్ వ్యోమ నౌకలో హీలియం కారణంగా కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ భూమిపై ల్యాండింగ్ను వాయిదా వేశారు. మరి ఆ తర్వాత జూన్ 26న మళ్ళీ వీళ్ళు తిరుగు ప్రయాణం అవుతారని నాసా ప్రకటిస్తోంది. ఇప్పుడు మరోసారి అది వాయిదా పడింది. దీంతో అందరిలో సరికొత్త సందేహాలు కూడా మొలకెత్తుతున్నాయి. కొత్త తేదీనైతే ఇంకా వెల్లడించలేదు. అక్కడ ఆ ప్రాబ్లంను ఇంకా రెక్టిఫై చేయనట్టుగానే సమాచారం అందుతోస్తోంది. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే జూలై 2న వీళ్ళ రిటర్న్ జర్నీ కూడా ఉండొచ్చని నాసా ఒక అంచనా వేస్తోంది. అంటే అది ఒక అంచనా మాత్రమే. అయితే అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించినటువంటి స్టార్ లైనర్లో వీళ్ళిద్దరూ వెళ్లారు. మనకు తెలుసు. ఈ వ్యోమనౌకకు ఇదే తొలి మానవరహిత యాత్రగా కూడా ఉంది. అయితే ఈ ప్రయోగ సమయంలో కూడా దీనికి చాలా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హీలియం లీకేజ్ కారణంగానే గైడెన్స్, కంట్రోల్, థ్రస్టర్లలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వీరి అంతరిక్షయానం పలుమార్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఎట్టకేలకు అంటే జూన్ 5న ముచ్చటగా మూడోసారి కూడా వెళ్లారు అంతరిక్షంలోకి. ఈ ప్రయోగం అయితే విజయవంతమైంది. అయితే రోదసిలోకి వెళ్ళిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఐఎస్ఎస్తో అనుసంధానం కూడా కాగలిగింది. మరి సునీత విలియమ్స్కి ఇది మూడోసారి రోదసి యాత్ర, రోదసి యానం. మనకు తెలుసు. గతంలో చూస్తే ఆమె 2006, 2012లో ఐఎస్ఎస్కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. మరి 322 రోజుల పాటు ఆమె అంతరిక్షంలో గడిపారు కూడా. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారామె. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళగానే ఆమె చాలా ఆనందంతో డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది. మనకు తెలుసు. మొత్తానికి యాక్చువల్గా వీళ్ళు తిరిగి రావాల్సిన డేట్ వాయిదా పడి 26కి అనుకున్నారు. కానీ ఆ 26th కూడా ఇప్పుడు వాయిదా పడింది అని చెప్తోంది నాసా. అది మేబీ జూలై 2కి రావచ్చు అని అంటున్నారు. సో ఏది ఏమైనా కూడా వీరు ఖచ్చితంగా క్షేమంగా తిరిగి భూమి మీదకి చేరాలని మనం కూడా కోరుకుందాం. మొత్తానికి ఇదైతే వాయిదా పడుతూ వస్తోంది. చాలా ప్రయోగాలు, అలాగే చాలా అవన్నీ కూడా స్టడీస్ అవి చేస్తున్నారు దీనిపై శాస్త్రవేత్తలంతా కూడా.